హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 31. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఏవండి, జానకి ఇలా అంటుంది ఏంటండి? ఇప్పుడు అల్లుడు కూడా తనకు విడాకులిచ్చేశాడు. అసలు అల్లుడు ఎక్కడున్నాడు? అడిగినా జానకి చెప్పదు. జానకి నిజం చెప్పినా అల్లుడు నమ్మలేదనుకుంటా. ఇప్పుడేం చెయ్యాలండి? మనకే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు జానకి పరిస్థితి ఏంటండి? లక్ష్మి, నాకు ఏం చేయాలో తెలియడం లేదు. జానకి విషయంలో మన చేతుల్లో కాదు, జానకి చేతుల్లో కూడా ఏం లేదు. లక్ష్మి, తనని పాల ముంచినా నీట ముంచినా అంతా దేవుడే అనుకోవటం తప్ప మనం కూడా ఏం చేయలేని పరిస్థితి జానకి. జానకి విషయంలో మనం ఇన్వాల్వ్ అయినట్టు శ్రావణికి తెలిస్తే ఇప్పటికే జానకి అంటే కోపం, అది ఇంకా పెంచిన వాళ్ళం అవుతాం. ముందు ఇంటికి వెళ్ళాలి, పద. శ్రావణిని అసలు ఒంటరిగా వదలకూడదు అనేసి ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. జానకి మొగుడు పెళ్లి చేసుకుంటున్నాడా? జానకి ఏడవడమే కదా మనకు కావలసింది. కానీ నిజం తెలిసినా జానకి ఎందుకు మౌనంగా ఉంది? నేను ఈ పాటికి నిజం చెప్పేసి ఉంటుంది అనుకున్నా. నిజం చెప్పినా వాడు నమ్మాలిగా అని అనుకుంటూ లక్ష్మీ హరి వెనకే బైక్ మీద ఫాలో అవుతూ వాళ్ళు వెళ్ళిన ఇంటి వైపు చూస్తూ, ఓహో, ఈ ఇళ్లే అన్నమాట. ఆ సైకోది. మంచిదేలే, ఇప్పటికీ ఇల్లు తెలిసింది. ఇంకా టైం చూసి శ్రావణిని కలవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, ఈరోజుతో మనం ఫుల్ ఖుషి. పెద్ద బర్డెన్ అయిపోయింది. ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించిన పాపానికి ఇన్నేళ్ళు నరకం చూశాను. ఇంకా నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా నా కూతురు లిటిల్ నా దగ్గరికి వచ్చేస్తే ఇంకా దీన్ని కేర్ చేయాల్సిన అవసరమే లేదు. నివి నాకెక్కడ దగ్గరవుతుందో అనేసి నన్ను నివిని కలవకుండా చేస్తున్నావా? ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నా సైలెంట్గా ఉంది. ఈ విడాకుల కోసమే. ఇంకా నిన్ను కేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ రోజు నుంచి నా ఆట, నా కూతుర్ని నా దగ్గరకు తెచ్చుకునే ఆట మొదలు పెడతాను. జస్ట్ వెయిట్ ఫర్ మై గేమ్ అంటూ రూమ్ నుంచి బయటకు వస్తాడు. హర్ష ఇంటి నుండి బయటకు వెళ్తుంటే, చిన్న, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటూ అక్కడే ఉండడంతో చూసి అడుగుతాడు. నేను లిటిల్ని కలవడానికి వెళ్తున్నా డాడ్ అంటూ బయటకు వెళ్తుంటే, చిన్న, నేను వస్తానన్నా, పద వెళ్దాం అంటూ ఆనందరావు కూడా వస్తుంటే, రా డాడ్, అక్కడ నువ్వుంటే నా పని ఇంకా ఈజీ అవుతుంది అనుకుంటూ హర్ష ముందుకు వెళ్తుంటే ఆనందరావు వెనక వస్తాడు. నీవి, ఏంటమ్మా, నాతో మాట్లాడవా? మీ అమ్మ మీద కోపం వచ్చిందా? ఇప్పుడు మీ అమ్మ మీద కోపం పోవాలంటే ఏం చేయాలి? అమ్మా, నీకెందుకు చాక్లెట్ అంటే నచ్చడు? ఎందుకు చాక్లెట్తో ఆడుకోవద్దు అంటున్నావు? నీకు తెలుసా, చాక్లెట్ చాలా మంచోడు. రోజు నాతో ఆడుకుంటాడు, కబుర్లు చెప్తాడు, నాకు చాక్లెట్లు కొనిపెడతాడు. నీకెందుకమ్మా చాక్లెట్ అంటే నచ్చడు? నాకు మీ నాన్నంటే నచ్చకపోవడం ఏంటి బంగారం? మీ నాన్నంటే నాకు ప్రాణం. కానీ ఇప్పుడు మీ నాన్నకే నా పేరే కాదు, నా నీడ కూడా పడడం లేదు. అందుకే నాకు దూరం అయ్యాడు. ఎక్కడ నాకు నిన్ను దూరం చేస్తాడు అని భయం బంగారం అని అనుకుంటూ మనసులో, అమ్మా, నేను చాక్లెట్ని కలవడానికి వెళ్తాను అంటే వద్దు అన్నావు. అందుకే డల్గా కూర్చున్నా. ఎలాగో మిగిలింది నెల రోజులు. ఈ నెలలో హర్ష గారి పెళ్లి పనులంటూ బిజీగా ఉంటారు. ఈ నెలలో ఆయన ఏం చేస్తారు? ఒకవేళ చేసినా ఇంతకంటే ఇంకేం చేస్తారు? నివికి నెల పోతే వాళ్ళ నాన్న ప్రేమ ఈ జన్మలో దొరకదు. తను అడిగిన వాళ్ళ నాన్నను తెచ్చి ఇవ్వలేను. మా పంతం కోసం ఇప్పుడు కూడా నివిని తన తండ్రికి దూరం చేయాలా? ఈ 1 మంత్ తర్వాత నేను వెళ్ళిపోతాను.
అప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఇంకెందుకు ఇప్పుడే దూరం చేయడం అని మనసులో అనుకుంటూ, నివి మీ చాక్లెట్ దగ్గరికి వెళ్దువు కానీ ముందేమన్నా తినేసి అప్పుడు వెళ్దువు. నీకు ఓట్స్ చేసి ఇవ్వనా అనేసి అప్పుడెళ్ళి ఆడుకుందువు. నిజంగానా అమ్మా? నేను చాక్లెట్ దగ్గరికి వెళ్ళొచ్చా? అయితే నాకు ఆకలిగా లేదు, నేనిప్పుడే వెళ్ళిపోతాను అంటూ సోఫా దిగేసి బయటకు పరిగెడుతుంటే, నివి ఆగవే, ఆత్రం తి ఆగవే ఆత్రం తినేసి వెళ్ళు అంటూ నివి వెనకే వస్తూ హర్ష చేతులతో ఆడుతున్న నివిని చూసి సైలెంట్ అయిపోతుంది. వెనకే ఆనందరావు చూసి సార్ అంటూ బయటకు వెళ్తుంది. జానకి ఇప్పుడేనా వచ్చింది? నివి నీకు నీ చాక్లెట్ ఒక్కడేనా? మేమెవరం కనపడమా? నా కొడుకు వచ్చాక నన్నే మర్చిపోయావు అంటూ హర్ష చేతుల్లో నుంచి తీసుకుంటాడు. తాతయ్య నేను నీతో వీక్లీ ఒకసారి ఆడుతున్నాగా, అయినా నీకు నాని ఉందిగా, అందుకే నేను మా చాక్లెట్తో ఆడుకుంటున్నా. నివి ఏంటి ఆ మాటలు? తాతయ్యతో అలా మాట్లాడచ్చా? తప్పు కదూ అంటూ చిన్నగా నివిని కోపడుతుంటే, పెద్దవాళ్ళకే తప్పు ఒప్పు తెలీదు, ఇంకా చిన్నవాళ్ళకి చెప్తున్నావు? చెప్పేవి శ్రీరంగ నీతులు అంటూ అక్కడితో ఆపేసి నివిని తీసుకొని లాన్లోకి వెళ్తాడు. ఆ మాటలకు అలవాటు పడిన జానకి పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా ఆనందరావు మాత్రం కోపంగా హర్ష వైపు చూస్తాడు. సార్ మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ జానకి లోపలికి వెళ్ళిపోతుంది. చిన్న ఏంటి నాన్న ఆ మాటలు? జానకి ఏమందని అలా అన్నావు? డాడ్ నేనేమన్నాను? నివికి అప్పుడే ఏం తెలుసు అనేసి క్యాజువల్గా అన్నాను, అంతే కదా. నివి అంటూ నివితో మాటలో పడతాడు. సార్ అంటూ జానకి రాగానే ఆనందరావు కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. ఆనందరావుకి కాఫీ ఇవ్వగానే జానకి పక్కన హర్ష వైపు ట్రే టర్న్ చేస్తుంది. హర్ష కాఫీ కప్ తీసుకొని థ్యాంక్స్ అని స్మైల్ చేస్తూ కాఫీ సిప్ చేస్తాడు. హర్ష ఫేస్లో స్మైల్, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే జానకి డౌట్గా చూస్తూ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంత హ్యాపీగా ఉన్నాడు. మేబీ డివోర్స్ వచ్చేసాయిగా, అందుకే అనుకుంటాలే అని లైట్ తీసుకుంటుంది. కానీ జానకి ఇంకేం తెలుసు హర్ష మనసులో ఏం రన్ అవుతుందో అనేది. జానకి శ్రావ్య వాళ్ళు రేపు వచ్చేస్తున్నారు ఎంగేజ్మెంట్కి, అట్టే టైం లేదు. శ్రావ్య రాహుల్ వచ్చేశాక వాళ్ళు నువ్వే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి. అదేంటి డాడ్ అలా అంటారు? నా పెళ్లి పనులన్నీ తన భుజాన వేసుకొని చేస్తాననేసి జానకి ఐఏఎస్ మీకు మాటిచ్చిందిగా. జానకి ఐఏఎస్ మాటిస్తే తప్పను అని అంటుంది కదా. ఇంకా మీరు అవన్నీ దానికి, అదే జానకి ఐఏఎస్కి చెప్పాలా? చాక్లెట్ నీకు పెళ్ళా? అవును లిటిల్, నాకు పెళ్లి జరుగుతుంది, ఓ మంచి అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అంటూ జానకి వైపు చూస్తూ అంటాడు. జానకి మాటిస్తే తప్పదు చిన్న, నాకు జానకి మీద నమ్మకం ఉంది, అందుకే అన్నీ తనకే అప్పగిస్తున్నా. చాక్లెట్ నీ పెళ్ళికి నన్ను పిలవట్లేదు, నేను అలిగాను. నువ్వు లేకుండా నేను పెళ్ళే చేసుకోను లిటిల్, సరేనా? నువ్వు నా పెళ్ళికి ఫస్ట్ గెస్ట్, నా భర్త పెళ్ళి నా కూతురు మొదటి అతిథి, నేనేం కానీ అని అనుకుంటూ, హర్షిత్ సార్ నేనెక్కడున్నా మీ పెళ్ళిలో అన్ని పనులు నేనే చేస్తాను, అది నా బాధ్యత. మీరు వద్దన్నా కూడా చేస్తాను. మనకు చిన్న సాయం చేస్తేనే మర్చిపోలేము, అలాంటిది నాకు లైఫ్లో ఎలా బ్రతకాలి అనుకునే టైం, ఆ టైం దేవుడిలా సాయం చేసిన మా సార్ రుణం తీర్చుకునే అవకాశం మీరు వద్దు అన్నా నేనే దగ్గరుండి చేస్తాను. ఇది నా మాట కోసం కాదు, బాధ్యత కోసం. నివి మరి రేపు నా పెళ్ళికి అందరూ వస్తారు, అలానే నీ బెస్ట్ ఫ్రెండ్ చాక్లెట్ పెళ్ళికి నీ కన్న తండ్రి కూడా వస్తే చాలా బాగుంటుంది. నువ్వు మీ నాన్నను అస్సలు చూడలేదు కదా, అందుకే మీ అమ్మను నా పెళ్ళికి మీ నాన్నని రమ్మని చెప్పి ఫోన్ చేయమను అంటూ నివికి చెప్తూ జానకిని చూసి సైడ్ స్మైల్ చేస్తాడు. హర్ష ఇంటెన్షన్ అర్థమైన జానకి ఇప్పుడు నివికి ఏం సమాధానం చెప్పాలా అని చూస్తుంది. జానకి
ఇప్పుడు నువ్వు లిటిల్కి అబద్ధం చెప్పలేవు, నిజాన్ని దాచలేవు. కాబట్టి నీకు నివికి మధ్య వచ్చే డిస్టర్బెన్స్కి ఇంకా నేనేం దూరం పెంచుతాను? నా కూతుర్ని నా దగ్గరికి చేర్చుకుంటాను అని అనుకుంటాడు హర్షిత్. అవునమ్మా, డాడీని ఒకసారి రమ్మని చెప్పమ్మా, నాకు డాడీని చూడాలని ఉంది. నువ్వు నేను డాడీ చాక్లెట్ పెళ్ళికి కూడా వెళ్ళొచ్చు అంటూ అడుగుతుంది నివి హర్ష మాటలకు. అవును జానకి ఐఏఎస్, ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే మీరు చెప్పలేకపోతే నాకన్నా ఇవ్వండి. మా కోసం అంతా చేస్తున్నావు, దగ్గరుండి నా పెళ్లి చేస్తున్నావు. నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? నేనే స్వయంగా మాట్లాడతాను మీ ఆయనతో, అదే నివి వాళ్ళ నాన్నతో. చిన్న, అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? అబ్బాయికి రావడం కుదరదు కదా. నాన్న ఇన్నాళ్ళు రాకుండా ఉన్నాడు. జానకి ఆల్రెడీ వాళ్ళ ఆయనతో మాట్లాడింది, తనకు రావడం వీలు పడదు అన్నాడు అంట. ఓహో, జానకి వాళ్ళ ఆయనతో మాట్లాడేసిందా? అయితే ఇంకేం, నేను మాట్లాడే అవసరం లేదన్నమాట. నువ్వు కూడా అదే మాట అంటావా జానకి ఐఏఎస్? సరే, మాట్లాడకపోతే మాట్లాడకపోయాం, కనీసం చూసే అవకాశమని ఇవ్వచ్చుగా జానకి. అదే నివి వాళ్ళ నాన్నను తను ఒక్కసారి కూడా చూడలేదంట. ఇన్ఫ్యాక్ట్ తన ఫాదర్ ఎవరు అనేది నాకు కూడా నువ్వు చూపించలేదు. అందుకే ఒక్కసారి తన ఫోటో అన్న చూపించు జానకి, మేము చూస్తాము నీ మొగుడు ఎలా ఉంటాడో. అదే నివి వాళ్ళ నాన్న. హర్ష ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తాడని ఊహించిన జానకి హర్షాలు అడిగేసరికి కోపం బాధ రెండూ కలగలిపి వస్తాయి. లిటిల్, నువ్వన్నా అడుగు, మీ నాన్న ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, నాకెందుకు ఒక్కసారి కూడా చూపించడం లేదనేసి అడుగు లిటిల్ అంటూ ఉంటే, అమ్మా నాకు నాన్నని చూపించమ్మా అని అంటుంటే, నివి అంటూ హర్ష దగ్గర నుంచి నివిని తన దగ్గరికి లాక్కున్నట్టే లాక్కొని, చూడండి హర్షిత్ గారు, నివి తండ్రి ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా తనను కన్నది మాత్రం నేనే. దీనికి తల్లిగా ప్రేమ పంచడం కాదు మాత్రమే కాదు, తండ్రిగా తోడు ఉండడం కూడా నాకు తెలుసు. కాబట్టి నా కూతురికి తండ్రి అవసరం లేదు హర్షిత్ సార్. తన అప్లికేషన్ ఫామ్లో కూడా డాటర్ ఆఫ్ జానకినే, అంతేకాని తన కేర్ ఆఫ్ లేదు, ఇక ముందు ఉండదు కూడా. నివి, నీకు హోంవర్క్ ఉంది కదా, టైం అవుతుంది, వెళ్ళు, ఆడిన ఆటలు చాలు, వెళ్ళి హోంవర్క్ చేసుకో అంటూ సీరియస్గా చెప్తుంది. దెబ్బకు నివి పాప కామైపోతూ లోపలికి వెళ్ళిపోతుంటే జానకిని సీరియస్గా చూస్తాడు హర్ష. కానీ జానకి తన చూపులు పట్టనట్టు ఉంది. చిన్న, నీకో విషయం చెప్పాలి నాన్న. నివి ముందు నిజం చెప్పలేక ఊరుకున్నాను. సార్, ఈ విషయం మీరు చెప్పడం కంటే నేను చెప్తేనే అందంగా ఉంటుంది. హర్షిత్ సార్, నివి మీకు చెప్పినట్టు, మీరు అనుకున్నట్టు నివి వాళ్ళ నాన్న నేను కలిసి ఉండడం లేదు. మేము కొన్నేళ్ల క్రితమే విడిపోయాము. ఇప్పుడే కాదు, జన్మలో మళ్ళీ మేము కలవము. నేను ఆయన విడిపోయాము. ఓ అబద్ధం చెప్పడం ఎంత తప్పో, ఓ నిజాన్ని చెప్పకపోవడం కూడా అంతే తప్పు. ఆ తప్పు నన్నిలా మిగిల్చింది, ఒంటరిగా మిగిలేలా చేసింది. నేను ఒక డివోర్సీ హర్షిత్ సార్. నాకు మా ఆయనకి విడాకులు అయ్యాయి సార్. కానీ ఈ విషయం నా కూతురికి తెలీదు. అందుకే వాళ్ళ నాన్న ఉన్నారు అని అనుకుంటుంది. కానీ తనకేం తెలుసు, వాళ్ళ నాన్న అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండబోతున్నాడని. తన మనసు బాధపడకూడదనేసి వాళ్ళ నాన్న ఉన్నారు అనే అబద్ధాన్ని నమ్మిస్తూ వస్తున్నా. ఈరోజు నా కూతుర్ని చిన్నపిల్ల, ఆ పసి మనసుకి ఆ నిజం తెలియకపోవచ్చు. కానీ ఏదొక రోజు నా కూతురికి నిజం తెలుస్తుంది. ఆ రోజు వరకు ఈ నిజం అబద్ధంలానే ఉంటుంది. మీరిలా అడిగితే ఆ అబద్ధం నా కూతురికి తెలిసిపోతుంది. అప్పుడు వదిలి వెళ్ళిన తండ్రి అంటే ద్వేషం మాత్రమే ఉంటుంది. హర్షిత్ సార్, అందుకే తనకు నిజాన్ని తెలియనివ్వకండి. నీ మొగుడు వదిలేశాడా, లేక నువ్వు వదిలించుకున్నావా జానకి, నీకు అడ్డంగా ఉన్నాడనేసి. చిన్నా, ఏంటా మాటలు? నీకు అమ్మాయిని చూస్తుంటే అలా అనిపిస్తుందా? జానకి అలాంటిది కాదు. నాన్న,
ఆ మొగుడన్నవాడే తనని దారి లేకుండా వదిలేసినా వెళ్ళినా కూడా ఇంకా వాడినే నమ్ముకుంది. కానీ వాడికి ఈ అమ్మాయి ప్రేమ తెలియడం లేదు. ఆడదాని మనసు తెలుసుకొని వాడు ఓ మనిషేనా? వాడు మొగుడేనా? వాడికెందుకు పెళ్ళి పెళ్ళం అంటూ ఆనందరావు అనుకుంటూ పోతుంటే హర్ష ఫేస్ అంతా ఎర్రగా మారిపోతుంది. ఆనందరావు మాటలకు హర్ష సిచ్యువేషన్కి, జానకికి హర్ష ఫేస్ చూసి ఓ పక్క నవ్వొస్తుంటే సైలెంట్గా చూస్తుంది. ఛ, దీన్ని ఇరికించాలనుకుంటే నన్ను నేను ఇరుకుంచుకున్నా. అసలు డాడ్ ముందు దీన్ని కదిలించకూడదు. అయినా డాడీకి ఏం తెలుసు? ఇది చూపులకి ఇన్నోసెంట్, మైండ్ అంతా వైలెంటే అని. విషయం నాకు మాత్రమే తెలుసు. నాకు తెలిసినంతగా దీని గురించి ఎవరికి తెలియదు కదా అని అనుకుంటూ, స్టాప్ ఇట్ డాడ్. ఎవరైనా అలా అంటే అలానే అనుకుంటారు. అయినా ఎప్పుడు అమ్మాయి వైపు నుంచే కాదు, అబ్బాయి వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఒక అమ్మాయిని ప్రేమించి తనతోని జీవితం అనుకొని, తనతోని తన ఆశలు కలలు అని ఊహించుకొని, తన మెళ్ళో 3 ముళ్ళు వేసి మహారాణిలా తన జీవితంలోకి ఆహ్వానిస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయి మనసుని ఓ టిష్యూ పేపర్లాగా వాడుకొని వదిలేస్తే ఆ అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి? ఇలానే వదిలేసి వెళ్ళిపోతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నది వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు, కానీ వదిలేసి వెళ్ళిపోయాను, అదే వెళ్ళిపోయాడు అంటే ఆ అబ్బాయి మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంత క్షోభపడి ఉంటుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు డాడ్. ఓ విషయం జరిగిందంటే ఎప్పుడు అమ్మాయి వైపు నుంచే కాదు, అబ్బాయి వైపు నుంచి కూడా థింక్ చేయాలి. ప్రాణం అనుకున్న అమ్మాయి మరొకరి కౌగిల్లో అలా చూసినా కూడా అంటూ తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతూ, తనేం చెప్పుకుంటూ పోతున్నాడో స్ట్రైక్ అయ్యి వెంటనే అక్కడే తన మాటలు ఆగిపోతుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు బయటికి. అప్పటి వరకు అలా హర్ష మాటలు వింటూ, హర్ష గారు, మీ బాధకి కారణం ఒక రకంగా నేనేనండి, కానీ ఏది కూడా నేను కావాలని చేసింది కాదు. అసలు మన మధ్య ఇలాంటి ఒక రోజు వస్తుందనేసి కల్లో కూడా అనుకోలేదు హర్ష గారు. నా చెల్లి నాకు ఇంత చేస్తుంది అనుకోలేదు. నా పెళ్లితో శ్రావణి ఆనందంగా ఉంటుంది అనుకున్నా, కానీ మనసులో ఇంత పెట్టుకుంటుందనే వరకు, మీరు నాకు చెప్పే వరకు కూడా నాకు ఆ అనుమానం కూడా రాలేదు హర్ష. శ్రావణి నాలాగే నిన్ను మాయ చేస్తుందనేసి నాకు అప్పుడే తెలుసుంటే ఎప్పుడో నా చెల్లెల విషయం చెప్పేదాన్ని. మీ ప్రేమలో నన్ను నేనే మర్చిపోయాను. శ్రావణి ఆలోచనే నాకు అప్పుడు రాలేదు హర్ష, నీతో చెప్పాలని. అప్పుడే మీతో చెప్పుంటే ఈరోజు నేను ఇలా మీ ముందు చెడ్డదానిలో మిగిలేదాన్ని కాదేమో. బాధగా ఉంది హర్ష, అంతా అయిపోయేసరికి మనం దూరం అవుతున్నాం అని హర్ష వైపు చూసుకుంటూ ఉంది. జానకి చిన్న అన్నదానికి నువ్వు ఫీల్ అవ్వకమ్మా. వాడేదో తెలియని ఆవేశంలో అలా అనేశాడు. పర్లేదు సార్, నిజం తెలియనప్పుడు ఎవరైనా అలానే అనుకుంటారు. మీ అబ్బాయి అన్న దాంట్లో తప్పేం లేదు సార్, కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలి అన్న ఆలోచన ఒక్కటే చేయలేకపోయారు. ఈ మాటలకి నేనేం ఫీల్ అవ్వలేదులే సార్. అయినా ఇలాంటి మాటలు పడి పడి నా మనసు రాయిగా మారిపోయింది. ఇంకా ఈ రాయి అంత తేలిగ్గా కరగదులే. మీరు ఎంగేజ్మెంట్ పనులు చూసుకోండి అని చెప్పి ఆనందరావుని పంపించేస్తుంది. ప్రేమంటే కలిసి తిరగడం, కలిసి బ్రతకడం అనుకున్నాను, కానీ మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది హర్ష గారు. జీవితం మధ్యలో కలిశారు, జీవితంలో వదల్లేని బంధాన్ని అయిపోయారు. ఇప్పుడు నాకేమీ కాదు, నువ్వే వద్దు అంటూ నా నుంచి అన్నీ లాగేసుకోవాలి అనుకుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? మీకే కాదు, నాకు నివ్వి కూతురే. అలా ఎలా మీకు వదిలేస్తాను? నువ్వు నాకు మిగిలిచిన చివరి జ్ఞాపకం హర్ష, నాతోనే పదిలంగా ఉంచుకుంటా. హర్ష నేరుగా ఇంటికి వెళ్ళిపోయి అలానే రూమ్లో ఉన్న చేతికందిన వస్తువులన్నీ విసిరేస్తాడు. జానకి, నిన్ను వదలనే. నన్నే ఓ క్యారెక్టర్లెస్గా మా డాడ్ ముందు నిలబెట్టావు. నా కూతురికి నన్ను ఏం కాకుండా చేస్తున్నా.
నిన్ను వదలను. నిన్ను ఆ మహేష్ గారిని రెడీ హ్యాండెడ్‌గా పట్టుకొని అప్పుడు చెప్తాను అందరి ముందు నువ్వేంటో. అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ అలానే ఆలోచిస్తూ ఉంటాడు హర్ష. ఎలా జానకి ఐడెంటిటీ బయట పెట్టాలా అనేసి. జానకి, ఓహో కలెక్టర్ గారు, మీ దగ్గరికి మేము రావడమే కానీ నువ్వు మాత్రం మా దగ్గరికి రావన్నమాట అంటూ లోపలికొస్తుంది శ్రావ్య. శ్రావ్య మాటలకి లోపలికొస్తున్న శ్రావ్యని చూస్తూ పైకి లేచి, శ్రావ్య వచ్చావా? సార్ నిన్నే చెప్పారు మీరు వస్తున్నారనేసి. కూర్చో శ్రావ్య అంటూ బాగున్నారా చింటూ? చింటూ ఎలా ఉన్నాడు? రాహుల్ అన్నయ్య కూడా వచ్చాడా? అందరూ వచ్చారు, బావున్నారు. కానీ నువ్వే రాలేదు ఇంతవరకు ఇంటికి. మరీ అంత కానివాళ్ళం అయిపోయామా జానకి నీకు? చాచా, అదేం లేదు శ్రావణి. వద్దామనుకున్నా కానీ ఆ లోపు నువ్వే వచ్చేసావు అంటూ శ్రావ్యతో మాట్లాడుతూ ఉంది జానకి. అవును, నివి ఎక్కడ జానకి? వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదు. అది మీ అన్నయ్య హర్షిత్ సార్తో కలిసి బయటికి వెళ్ళింది శ్రావ్య. హా, నాన్న చెప్పారు జానకి. అన్నయ్య నివితో బాగా కలిసిపోయాడు. ఇంకా తనతో ఇంతకు ముందులా ఉంటున్నాడు అనేసి. పైగా నివి కూడా అన్నయ్యతో బాగా కలిసిపోయిందంటగా. ఎందుకు కలవదు? నీరు పళ్ళ మెరుగు అన్నట్టు అన్నీ ఆయన బుద్ధులే కాబట్టి ఇద్దరు ఇద్దరే కాబట్టి ఏం తెలియకుండానే బాగా కలిసిపోయారు. కూతురు అని తెలిసాక అస్సలు వదలకుండా ఉన్నాడు మీ అన్నయ్య అని శ్రావ్య మాటకు మనసులో అనుకుంటుంది. జానకి, జానకి. హా శ్రావ్య, అవును మీ అన్నయ్య గారికి చిన్నపిల్లలంటే ఇష్టం కదా, అందుకే అనుకుంటా నివ్వితో కలిసిపోయారు. నాకు అదే అర్థం కావడం లేదు జానకి. మా అన్నయ్యకి పిల్లలంటే ఇష్టమే కానీ చింటూని దగ్గరికి కూడా తీసుకోలేదు. అలాంటిది నివికి అంత అటాచ్ ఎలా అయ్యాడు? అదైతే నువ్వు మీ అన్నయ్యని అడగాలి శ్రావ్య. మీ అన్నయ్య మనసులో ఏముందో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు కదా. నిజమే జానకి, కానీ మొత్తానికి నువ్వు మాటిస్తే పాటిస్తావు అన్నమాట మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. మా అన్నయ్యను మార్చి పెళ్లికి ఒప్పిస్తాను అన్నావు, అలానే చేశావు. అసలు రాహుల్ అయితే నీ వల్ల కాదు అన్నాడు కానీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడని తెలియగానే కళ్ళు తేలేశాడు. నిజంగా ఇదంతా నీ వల్లే జానకి. థ్యాంక్ యూ సో మచ్. శ్రావ్యని థ్యాంక్స్ అని కూడా చెప్పాల్సింది. నాకు కాదు, వీటన్నిటికీ నేను కాదు కారణం. అసలు నేను మీ అన్నయ్యను పెళ్లికి ఒప్పిస్తాను అన్నానే, కానీ ఆ ప్రయత్నం ఒక్కటి కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రై చేసే అవకాశం కూడా రాలేదు. మీ అన్నయ్య రియలైజ్ అయ్యాడు. తన లైఫ్ ఏంటో తను తెలుసుకున్నాడు. ఓ కొడుకుగా తన తండ్రి సంతోషం కోసం తను చేయగలిగింది చేస్తున్నాడు. ఆయన కోసం తన పంతాన్ని పట్టింపులను పక్కన పెట్టి పెళ్లికి ఒప్పుకున్నాడు. నేనైతే ఏం చేయలేదు శ్రావ్య. నువ్వెన్నన్నా కూడా ప్రాబ్లంలీ, అది నిజమే అయినా కూడా నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. జానకి మా అన్నయ్య ఏదన్నా అనుకుంటే అంత త్వరగా మనసు మార్చుకోడు. అలాంటిది తన డిసిషన్ మార్చుకొని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంతే, దానికి ఏదో పెద్ద రీజన్ ఉండే ఉంటుంది. సర్లే, ఏదైతే ఏంటి, పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆ పెళ్ళి కూడా అయిపోతే ఇంకా మా అన్నయ్య లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. సరే జానకి, వెళ్ళొస్తాను. శ్రావ్య, ఒక్క నిమిషం ఆగు, నేను కూడా వస్తాను. రాహుల్ అన్నయ్యని చూసినట్టుంటుంది అంటూ జానకి శ్రావ్య వెనకే హర్షిత్ ఇంటికి వెళ్తుంది. గడప దాటపోతున్న తనకు నా ఇంటి గడప కూడా తొక్కకు అన్న హర్ష మాటలకి గుర్తొస్తుంటే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. అరే జానకి, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. అది లేదులే శ్రావ్య, బయట క్లైమేట్ బాగుంది కదా, అన్నయ్య వాళ్ళని అక్కడికే రమ్మను, అక్కడే మాట్లాడుకోవచ్చు అంటూ జానకి అక్కడి నుంచి లాన్లోకి వెళ్తుంది. ఒరే చింటూ, బావున్నావా? మీ అమ్మని బాగా ఏడిపిస్తున్నావా? బావున్నారా అన్నయ్య? బావున్నాం జానకి. అవును, టపాకాయ ఎక్కడా? ఇంతవరకు అనిపించలేదు. మొత్తానికి అనుకునే సాధించావు జానకి, ఐఏఎస్ అనిపించుకున్నావు. నిన్ను నీ హార్డ్ వర్కే నిన్నిలా నిలబెట్టింది. అతని ఎక్కడా నన్ను చూడ్డానికి రాలేదు.
నివి వచ్చేస్తుంది నాన్న. శ్రావ్య వీడేంటి ఇలా తగ్గిపోయాడు? ఏమైంది? వాళ్ళ అన్న మీద ప్రేమ మా మీద సీత కన్నేసింది. అందుకే. రాహుల్. అదేం లేదులే జానకి. మొన్నటి వరకు ఫీవర్, ఇప్పుడు బెటర్, అందుకే అలా ఉన్నాడు. చింటూ నువ్వు నా దగ్గరకు వచ్చేయ్, వెళ్ళేలోపు మళ్ళీ హ్యాండ్సమ్గా అయిపోదువు అంటూ చింటూ గారిని కిస్ చేస్తూ ఉంటే వాడు కూడా హర్షలాగానే రబ్ చేసుకోవడం చూసి హర్ష గారికి ఎవరూ అవసరం లేదు, కానీ ఆయన అలవాట్లు మాత్రం అల్లుడికి కూతురికి ఎవరికి వదలకుండా వస్తూనే ఉన్నాయి. జీన్స్ ఎఫెక్ట్. అల్లుడికి మామ పోలికలు వస్తే చాలు, బుద్ధులు కూడా వస్తే నాలాంటిది బలైపోతుందేమో. జానకి, ఏంటి మళ్ళీ మ్యూట్ అయిపోయావు? మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్ తక్కువ మాట్లాడుతుంది అనేది మా దగ్గర కూడా మొదలు పెట్టావా? అయినా అల్లుడిని అప్పుడే బుట్టలో వేసుకుంటున్నావా జానకి? ఆహా, అదేం లేదు శ్రావ్య. మీరుండేది కొన్ని రోజులే కదా, అందుకే వీడిని కాసేపన్నా మా దగ్గర ఉంచుకుందామనేసి. ఓహో జానకి, నేను అలా అనలేదే, క్యాజువల్గా అన్నాను. అయినా వీడిని కన్నది నేనే అయినా నువ్వే కదా దగ్గరుండి పెంచింది. వీడిని ఏమైనా చేసుకునే హక్కు నీకే కదా జానకి. అల్లుడినే చేసుకుంటావో కూతుర్నే ఇచ్చుకుంటావో నీ ఇష్టం జానకి. ఏమంటావు రాహుల్? మనకి అంత అదృష్టం లేదులే శ్రావ్య. మన మధ్య రిలేషన్ తెలియనప్పుడు దగ్గరగా ఉన్నాం, తెలిసేసరికి దూరం అయిపోతున్నాం అని మనసులో అనుకుంటూ కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేస్తుంది. అమ్మా, అత్తవాళ్ళు వచ్చారు అంటే మరి మా అమ్మ కూడా వచ్చాడా అని జానకికి ఎదురెళ్లుతుంది నివి. మావయ్య కూడా వచ్చాడు, కానీ ముందు నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నావే? నీకు బాగా ఎక్కువైంది. అయితే నేను అత్త దగ్గరికి వెళ్తున్నా. అత్తను మావయ్యని చింటూగాడిని కలుస్తాను. ఏయ్ ఆగు, ఇప్పటికీ తిరిగి తిరిగి చేసిన రచ్చ చాలు, పద. మీ అత్త వాళ్ళని రేపు కలవచ్చు అంటూ లోపలికి తీసుకెళ్తుంది జానకి. అన్నయ్య, బావున్నావా? నీకోసం పొద్దున్నుంచి చూస్తున్నా. అన్నయ్య, ఇప్పటికొచ్చావు. ఇక్కడే ఉన్నవాడిని ఎప్పటికైనా ఇక్కడికే కదా వచ్చేది. ఎక్కడికి వెళ్తాను? ఎలా ఉన్నావు? హవర్ యు రా అంటూ రాహుల్ని ఇద్దరిని పైపైన పలకరిస్తాడు హర్ష. కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రావ్య, మీ అన్న పెళ్లి వరకు వచ్చాడు, చెల్లెలి వరకు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది పదా అంటూ బాధపడుతున్న శ్రావ్యం తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. కానీ హర్ష మైండ్లో జానకి అండ్ మహేష్ గురించి మాత్రమే రన్ అవుతుంటే ఎలా వాళ్ళని పట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాడు హర్ష. నెక్స్ట్ డే శ్రావ్య, ఆనందరావు, కవిత అండ్ హర్ష వెళ్ళి తారాను కలిసి వస్తారు. రాహుల్కి శ్రావ్యకు తార ముందు నుంచి తెలుసు కాబట్టి పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు, నార్మల్గా వెళ్ళి కలిసి వచ్చారు. ఫస్ట్ నుంచి వాళ్లకు తార అంటే సదాభిప్రాయం లేదు, కానీ హర్ష తనతో పెళ్లి కొప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. ఇలానే 5 రోజులు చకచకా గడిచిపోగా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. జానకి అన్నట్టుగానే ఇచ్చిన మాట ప్రకారం ఎంగేజ్మెంట్కి అరేంజ్మెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది. లాన్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్న జానకిని పైనుంచి చూస్తున్న హర్ష, ఎంత ఆనందంగా ఉన్నావు జానకి, కనీసం మొగుడు వదిలేశాడు అన్న బాధ కూడా లేదా? ఎందుకుంటుందిలే, కావలసిన వాళ్ళు ఉన్నారుగా నీ గురించి. ప్రూఫ్స్ బయట పెట్టాలి, అప్పుడు చెప్తాను జానకి అని చూస్తూ ఉన్నాడు హర్ష. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.